హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే పొడి పొడిలాడే గోరుచిక్కుడు వేపుడు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పదండి చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడేమో పోపు దినుసులు వేసుకున్నాను. అర టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నానండి. నేనైతే గోరుచిక్కుడు ఉడకపెట్టుకున్నానండి. పసుపు, ఉప్పు వేసి కొంచెం వేసి ఉడకపెట్టుకున్నానండి. ఈ విధంగా కలుపుకోండి. ముందే వేసాను కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. కలపండి అటు ఇటు. ఇప్పుడైతే కాసేపు మగ్గనిద్దామండి ప్లేట్ వేసి ఈ విధంగా. ఇప్పుడైతే మగ్గాయి చూసారా. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి. వేసి వేయించుకోండి, అటు ఇటు కలపండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పుట్నాలు, 2.5 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, వేసుకోండి. మిక్సీ పట్టుకున్నానండి. పొడి చూసారా ఈ విధంగా వచ్చింది. వేగుతున్న గోరుచిక్కుడు వేపుల్లోకి ఈ పొడిని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు అటు ఇటు కలపండి. చూడండి, కలుపుతూ ఉంటేనే ఆ పొడి మొత్తం గోరుచిక్కుడులో మిక్స్ అయిపోయి ఎంత బాగా కనిపిస్తుందో కదా. చూడడానికి ఎంత బాగుందంటే తింటుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఫ్రై అవ్వనివ్వండి ఒక 2-3 మినిట్స్, చాలా బాగుంటుంది. చూసారా ఈ విధంగా ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ గోరుచిక్కుడు. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా తేలిగ్గా చేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.